నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ 4 గ్యారంటీ పథకాలే ప్రధాన అజెండాగా ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్కు వాటి అమలులో గట్టి సవాళ్లు ఎదురవబోతున్నాయా? ఎన్నికల తర్వాత అందరిలో ఈ సందేశం సహజంగా సందేహం మొదలైపోయింది. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాల అమలుపై రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అస్త్రాలను సంధించేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో పథకాల అమలుకు ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో పడ్డారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ గ్యారంటీ పథకాల కోసం వార్డుల వారీగా ఈ నెల 28 నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించనుంది. ఒకసారి 6 గ్యారంటీలు ఏమిటి అన్నది కనుక చూస్తే, పేద కుటుంబాలకు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల సాయం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ వర్తిస్తుంది, గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వర్తిస్తుంది, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇంటి స్థలం, ఇల్లు నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం, ఇక ఉద్యమకారుల కుటుంబాలకు 250 చదరపు గజాల స్థలము అందిస్తారు. యువ వికాసం పథకం కింద విద్యార్థులకు 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ఉంటుంది. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తారు. చేయూత పథకం కింద వృద్ధులు, వితంతువులకు, నిరుపేదలకు సామాజిక పెన్షన్ నెలకు 4,000 రూపాయల చొప్పున అందిస్తారు. వారికి 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా వర్తిస్తుంది. అయితే ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం, చేయూత పథకం కింద 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా అమలు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న గ్యారంటీ పథకాలకు రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డులు లేని కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సమగ్ర కుటుంబ సర్వే తరహాలో దరఖాస్తుల్లో కుటుంబ పూర్తి వివరాలు తీసుకోబోతున్నారు. కుటుంబానికి సంబంధించి ఇళ్లు, ఆదాయం, గ్యాస్ కనెక్షన్, వాహనాలు, రేషన్ కార్డు, ఉద్యోగం ఇలాంటి వివరాలను ఈ దరఖాస్తులో స్వీకరిస్తారు. అయితే దరఖాస్తుల ఆధారంగానే గ్యారంటీ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది. దరఖాస్తుతో పాటుగా రేషన్ కార్డు, ఆధార్ కార్డులను జత చేయాల్సి ఉంటుంది. పథకాలకు రేషన్ కార్డు బహుళ ప్రయోజనకారిగా ఇకపై మారబోతోంది. దీంతో కొత్త తెల్ల రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తే భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్క హైదరాబాద్లోనే సుమారు 10 లక్షలకు పైగా కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆరు గ్యారెంటీలు ఉన్నాయో, ఈ 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలని తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినా ఉచిత ప్రయాణం ఇస్తామని మా 6 గ్యారెంటీల్లో ఒక స్కీమ్. అది రాజీవ్ ఆరోగ్యశ్రీ గతంలో ఉన్నదాన్ని పెంచి 10 లక్షలకు పెంచే కార్యక్రమం 2 గ్యారెంటీలని మొదటి 2 రోజుల్లోనే పూర్తి చేసుకున్నాం. 6 గ్యారంటీలకు సంబంధించి వర్తింప చేయడానికి ముఖ్యంగా కావాల్సింది రేషన్ కార్డు అంటూ పొంగులేటి శ్రీనివాస్ దానికి సంబంధించి ఒక ప్రకటన చేయడం జరిగింది. అయితే ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నాయా లేవా అంటే చాలా మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల్ని చేసుకోవాల్సిన టైం వచ్చింది. ఈ టైంలో మరి కాంగ్రెస్ దీనికి సంబంధించి ఎంతవరకు యాక్షన్ తీసుకుంటుంది, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి ఎంతవరకు రెడీగా ఉంది, లేదా ఎంతమందికి రేషన్ కార్డులు అవసరం అనేది ఉంది? ఈ డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణవేణిని అడిగి తెలుసుకుందాం. గాంధీ భవన్ దగ్గర లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అయితే కృష్ణవేణి, 6 గ్యారంటీలు అని ఇప్పటికే ప్రజలంతా కూడా ఆసక్తిగా చూపించి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చారు కదా, మరి ఇలాంటి టైంలో రేషన్ కార్డు ద్వారానే ఈ గ్యారంటీల అమలుకి సంబంధించి ఒక మెయిన్ కార్డుగా ఈ రేషన్ మారబోతోంది. దీనికి సంబంధించి అందరికీ రేషన్ కార్డు ఇవ్వడానికి ఎంతవరకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది? మౌనిక, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడటానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే 6 గ్యారంటీలను ప్రజలకు చూపిస్తూ
ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వచ్చిన 100 రోజుల్లో ఈ 6 గ్యారంటీలను అమలు చేస్తామని వాళ్ళు అప్పుడు ప్రజలకు బాహాటంగా మాటించారు. దాన్ని స్టాండ్ చేసుకొని చాలా వరకు ఓట్లు వాళ్ళ వైపు ఆకర్షించగలిగారు. ఈ నేపథ్యంలోనే ఇటు 6 గ్యారంటీలను అమలు చేయడానికి 100 రోజులు గడువే కాకుండా మరొక వైపు లోక్సభ ఎన్నికలు కూడా ముంచుకొస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా ఇటు తెలంగాణలో 6 గ్యారంటీలను అమలు చేయాల్సిన పరిస్థితి కాంగ్రెస్కు ఏర్పడిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి విధి విధానాలను అయితే రూపొందించవలసి ఉంటుంది. కేబినెట్ దీనికి సంబంధించి భేటీ అయినట్లుగా తెలుస్తోంది. అందులో ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే 6 గ్యారంటీలను అమలు చేయాలంటే ఫస్ట్ లబ్ధిదారులను వీళ్ళు ఎంపిక చేయాలి. ఆ లబ్ధిదారులను ఎంపిక చేయాలంటే ఈ నెల 28న కాంగ్రెస్ ఫార్మింగ్ డే ఉంది. ఆ రోజున ఖచ్చితంగా ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారంటే 28వ తారీఖు నుంచి అటు నియోజకవర్గాల వారీగా కూడా కొన్ని గ్రామాలలో అయితే ప్రతి గ్రామానికి ఇన్ని గ్రామాలకు ఒక రోజున సభలను కేటాయించడం జరుగుతుంది. దానికి సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో బిలో పవర్టీ లైన్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళు దరఖాస్తులను సేకరిస్తారు, దాన్ని పునఃపరిశీలిస్తారు. దీనికి సంబంధించి లబ్ధిదారులను కూడా సెలెక్ట్ చేస్తారు. ఈ సెలెక్ట్ చేసిన తర్వాత కూడా ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ఎవరైతే బిలో పవర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళకి 6 గ్యారంటీలే కాదు, కాంగ్రెస్ ఏదైతే సంస్కరణలు తీసుకొచ్చి ఇప్పుడు రాజు ఆరోగ్యశ్రీ ఉంది, ఇవే కాకుండా 6 గ్యారంటీలు కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఒక రాష్ట్రంలోనే కాదు దేశంలో ఏదైనా గవర్నమెంట్ సంస్కరణ అందుకోవాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ అది పేదలకు అందాలి అనే ఒక లైన్ మాత్రం వెరీ క్రూషియల్గా ఉంటుంది. దీనికి సంబంధించి పేదలను ఇండికేట్ చేసేది వైట్ రేషన్ కార్డే కాబట్టి ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డులను ఇప్పుడు ఎంతమంది అర్హులు ఉన్నారు అనే దాని మీద కూడా ప్రభుత్వం దీని మీద నిఘా పెట్టినట్లుగా తెలుస్తోంది. మనం ప్రీవియస్గా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఉన్న రేషన్ కార్డులో చాలా వరకు క్యాన్సిల్ అయ్యాయి, కొన్ని ఆన్లైన్లో పెండింగ్ ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే 5 లక్షలకు పైగా రేషన్ కార్డులు పెండింగ్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే చాలామందికి 10 years ఆఫ్ పీరియడ్లో కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు, న్యూగా ఫ్యామిలీస్ ఏర్పడిన వాళ్ళు ఉంటారు, అంతేకాదు ఫ్యామిలీ ఎక్స్టెండ్ అయిన వాళ్ళు ఉంటారు, పిల్లలు రేషన్ కార్డులో వాళ్ళ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేషన్ కార్డులో యాడ్ అవ్వని వాళ్ళు కూడా ఉంటారు. ఈ ఫ్యామిలీస్ అందరినీ ఖచ్చితంగా విధి విధానాలతో పాటు వీళ్ళందరినీ అంటే వీళ్ళు తీసుకునే ఈ అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఎవరైతే బిలో పవర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా వీటిని పునఃపరిశీలన చేసి గవర్నమెంట్ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి పేదలకు అందించాలని కూడా కాంగ్రెస్ ఖచ్చితంగా చూస్తోంది. దీనికి సంబంధించి 100% ప్రతి ఒక్కళ్ళకి 6 గ్యారంటీలకు సంబంధించి కావచ్చు, అటు ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంస్కరణ ఇప్పుడు గ్రాసరీ కావచ్చు, రాజు ఆరోగ్యశ్రీ, గృహలక్ష్మి, బస్సు ప్రయాణం అయితే అది అందరికీ ఉంటుంది. వీటన్నింటికి కూడా వైట్ రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు ఈ సంస్కరణను తీసుకొచ్చింది. ఈ నెల 28 నుంచి నెక్స్ట్ మంత్ 6th వరకు కూడా ఈ రేషన్ కార్డులకు సంబంధించి వాళ్ళు అప్లికేషన్ స్వీకరిస్తారు, వాటిని పునఃపరిశీలిస్తారు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళను ఫైనలైజ్ చేసి గవర్నమెంట్ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అందించాలి. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు కూడా వస్తున్నాయి, ప్రజల దృష్టిని ఆకర్షించవలసి ఉంటుంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు బీఆర్ఎస్ వైఫల్యాలను, బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరిగిందనేది ఎండగట్టంలో ప్రభుత్వం ఎంత స్పీడ్గా ఉండిందో అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో 100 రోజుల్లో వాళ్ళు పూర్తి చేస్తామన్న హామీలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ఫుల్ఫిల్ చేయాలి ఇన్ టైంలో. ఇప్పటికే రైతు బంధు విషయంలో కాస్త ప్రభుత్వం అటు ఇటుగా కూడా బిహేవ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎంత ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా కూడా ప్రజల్లో ఒక క్యూరియాసిటీ అయితే ఉంటుంది. రాష్ట్రంలో కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఇచ్చిన హామీలను అమలు చేయాలి, వాటి ద్వారా ప్రజలు చాలా వరకు వాళ్ళ సమస్యలు వినిపిస్తున్నారు. వీటన్నిటి మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కాబట్టి ప్రజల ఎక్స్పెక్టేషన్స్కు రీచ్ అయ్యేలాగా గవర్నమెంట్ పనిచేయడానికి కూడా చూస్తుంది. దీనిలో భాగంగానే ఇప్పుడు ఇది వైట్ రేషన్ కార్డ్స్ని యూస్ చేస్తుంది. ఎవరైతే బిలో పవర్టీ లైన్లో ఉన్నారో వాళ్ళని రికగ్నైజ్ చేయడానికి వైట్ రేషన్ కార్డు ఒక వేదికగా మారిందని చెప్పొచ్చు. అయితే కృష్ణవేణి ఇప్పుడు ఇదే కాకుండా ధరణికి సంబంధించి కూడా మంత్రి పొంగులేటి ఒక వ్యాఖ్య చేయడం జరిగింది, దాన్ని కూడా కరెక్ట్ చేస్తామని. అయితే రేషన్ కార్డ్కి ధరణికి ఉన్న సంబంధం ఏంటి అంటే ఈ రెండింటిని కలిపి ఒకేసారి ఈ మీటింగ్స్ ఏవైతే పెట్టాలి సభలు అనుకుంటున్నారో ఒకేసారి క్లియర్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? సంబంధించి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ధరణిలో చాలా అవకతవకలు జరిగాయని ఇప్పుడే కాదు గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ చాలా ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భూమాత అనే ఒక అప్డేటెడ్ యాప్ని తీసుకొస్తామని చెప్పింది. దీనికి సంబంధించి ధరణి విషయంలో ఖచ్చితంగా అవకతవకలు జరిగాయి. పేదలు 1-2 ఎకరాలు తక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వరకు కోల్పోయారు అనే వాదనలు అయితే ఎక్కువ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్
గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేసింది ప్రజావాణి. ఈ ప్రజా దర్బార్ ప్రజావాణిగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా వాళ్ళకు వచ్చే మోస్ట్ ఆఫ్ ద కంప్లైంట్స్ ధరణి మీదే ఉన్నాయి. ధరణిలో చాలా అవకతవకలు ఉన్నాయని ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తూ వస్తున్న పరిస్థితి. అయితే ధరణికి సంబంధించి ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక అర ఎకరము, పావెకరము, ఎకరం, 2 ఎకరాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చిన్న సన్నకారు రైతులు ఉంటారు. ఈ ఇన్ఫర్మేషన్ అనేది గవర్నమెంట్కి ఖచ్చితంగా కావాలి. రైతు బంధు వేయడానికి కావచ్చు, రైతు కూలీల విషయంలో కావచ్చు, కౌలు రైతుల విషయంలో కావచ్చు. దీనిలో అవకతవకలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ధరణిని కొంచెం మార్చి దాన్ని భూమాత అనే ఒక యాప్తో అప్గ్రేడ్ చేసి దీనిలో ఏమైతే అవకతవకలు జరిగాయో వాటన్నింటినీ క్లియర్ చేసిన తర్వాత వీళ్ళకి ఒక వెసులుబాటు ఉంటుంది. ఎవరు రైతులు, ఎవరు కౌలు రైతులు, రైతు కూలీలు ఎవరు అనే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. దానివల్ల వీళ్ళు ఏదైతే రైతు బంధు విషయంలో కావచ్చు, ఇటు రైతు కూలీలకి ఇస్తామన్న హామీల విషయంలో కావచ్చు, ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ కృష్ణవేణి, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్. సో మొత్తానికైతే మాత్రం కృష్ణవేణి చెప్పిన దాన్ని బట్టి ఈ దరఖాస్తు స్వీకరణ అనేది ఎలా జరుగుతుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది, డీటెయిల్స్ అన్ని కూడా అర్థమయ్యాయి. అదేవిధంగా మనకి సెక్రటేరియట్ దగ్గర వాసు లైవ్లో సిద్ధంగా ఉన్నారు, చూస్తున్నాం. అయితే వాసు చెప్పండి, కాంగ్రెస్కి ముందుగా ఉన్న ఒకే ఒక అంశం 6 గ్యారంటీల్ని అమలు చేయడం. దీన్ని 100 రోజుల్లో అమలు చేస్తామని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ ప్రస్తుతం అయితే దీనికి రేషన్ కార్డుని అటాచ్ చేయడం జరిగింది. మరి రేషన్ కార్డు అందరి దగ్గర ఉందా అంటే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కీలకంగా మారిన ఈ టైంలో దరఖాస్తుల స్వీకరణకి ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగం ఎంతవరకు కృషి చేస్తోంది, ఎంత త్వరగా ఈ రేషన్ కార్డ్స్ని ప్రజలకు అందజేసే ప్రక్రియ స్టార్ట్ చేయబోతుంది, టీమ్స్ ఎలా సెట్ చేశారు? వాసు. మౌనిక, ఏదైతే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల హామీని ఇచ్చిందో ఆ 6 గ్యారంటీలకు సంబంధించి ప్రభుత్వంలోకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లో ఈ 6 గ్యారంటీలకు సంబంధించిన పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి ప్రకటించింది. అట్లాగే గవర్నమెంట్ ఫామ్ అయిన 2 రోజుల్లోనే 6 గ్యారంటీలో 2 గ్యారంటీలని ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేసింది. దాంట్లో ప్రధానంగా మహిళలకు ఉచిత రవాణా, బస్సుల్లో ఉచిత రవాణా, ఆర్డినరీ బస్సులు కానీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత రవాణా సదుపాయాన్ని మహిళలకు కేటాయించింది. అది ప్రస్తుతం కొనసాగుతుంది. దాంతోపాటు ఆరోగ్యశ్రీ ఏదైతే ఆదాయ పరిమితి ఉందో దానికి ప్రభుత్వం నుంచి చేసే ఆర్థిక సాయం పరిమితి 10 లక్షలకు పెంచింది. ఆ స్కీమ్ కూడా జనవరి ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభమైంది. అంటే సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా ఈ 2 స్కీములని కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంటేషన్ చేసింది. మిగతా 4 స్కీములకు సంబంధించి అట్లాగే చాలా గ్యారంటీల్లో ఇంక్లూడ్గా చాలా స్కీమ్స్ ఉన్నాయి. మనం పరిశీలిస్తే మహాలక్ష్మి స్కీమ్లో ఏదైతే ఉచిత రవాణా ఉంది దాంతోపాటు మహిళలకు 2500 ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం ఉంది. దాంతోపాటు 500కి గ్యాస్ సిలిండర్ ఇచ్చే స్కీమ్ ఉంది. దీంతోపాటు కళ్యాణ్ లక్ష్మి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిందో కళ్యాణ్ లక్ష్మి స్థానంలో కాంగ్రెస్ పార్టీ కూడా ₹1,00,000 నగదు అట్లాగే 10 గ్రాముల బంగారం ఇది కూడా మహాలక్ష్మి స్కీమ్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీంట్లో ఉచిత రవాణా అనేది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది. ఇట్లా ఇచ్చిన 6 గ్యారెంటీలో చాలా స్కీములు ఇంటర్నల్గా చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో దీని మీద కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎస్పీలతోని అట్లాగే ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించి ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ దరఖాస్తు తీసుకొని ఈ దరఖాస్తుకు సంబంధించి 8 రోజుల సంబంధించి ఈ ప్రజాపాలన పేరుతోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొస్తుంది. దీంట్లో ప్రధానంగా 2 రోజుల ముందుగానే ఏదైతే గ్రామాల్లో ఉంటే వార్డులు, పట్టణాల్లో ఉంటే వార్డులు, అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్లో ఉంటే డివిజన్లు, గ్రామ పంచాయతీలు, తండాలు, అట్లాగే ఏజెన్సీలో ఉన్న ఏదైతే ఏజెన్సీ వాసులు గిరిజనులు వీళ్ళందరికీ కూడా 2 రోజుల ముందే దరఖాస్తులు సంబంధిత ఏదైతే ప్రతినిధులు ఉన్నారో రాజకీయ ప్రతినిధులు కానీ అట్లాగే కింది స్థాయి సిబ్బంది ఉన్నారో వాళ్ళు వెళ్ళి 2 రోజుల ముందుగానే ఆ ఊరిలో ఫామ్లో ఈ దరఖాస్తులన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత 28వ తేదీ నుంచి ఈ దరఖాస్తులని ప్రభుత్వం స్వీకరిస్తుంది. ఈ దరఖాస్తులకు సంబంధించి మహిళలకు ప్రత్యేక కౌంటర్లు ప్రభుత్వం పెట్టింది. అట్లాగే రద్దీ ఎక్కువ ఉంటే టోకెన్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. వీటన్నిటికి కూడా రేషన్ కార్డుని కీలకంగా ప్రభుత్వం పెట్టింది. అయితే రేషన్ కార్డు జారీకి సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సమాచారం లేదు. ఎప్పటి నుంచి రేషన్ కార్డులు ఇస్తారనేది కూడా ప్రభుత్వం స్పష్టం చేయలేదు. కాకపోతే రేషన్ కార్డు అట్లాగే ఆధార్ కార్డు ఈ 2 గుర్తింపు కార్డుని ప్రభుత్వం ప్రజాపాలనలో తీసుకురావాలని చెప్పి
లబ్ధిదారులకు సూచన చేసింది. అయితే రాష్ట్రంలో 90 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయి. దీంట్లో 20% పైగా ఈ రేషన్ కార్డులను వాడుకొని వారు ఉన్నారు. అవి ఏరివేసే ప్రక్రియ ప్రభుత్వం కొనసాగిస్తుందా, లేకపోతే ఈ 90 లక్షలకి అదనంగా మరికొన్ని రేషన్ కార్డులు ఇస్తుందా అనేది ఇంకా ప్రభుత్వం నుంచి క్లారిటీ లేదు. రేషన్ కార్డులు కీలకంగా పెట్టిన సమయంలో ఈ రేషన్ కార్డులు ఉన్నవాళ్ళ అప్లికేషన్లే స్వీకరిస్తుందా, లేకపోతే రేషన్ కార్డు లేకపోతే వాళ్ళ దరఖాస్తుల్ని స్వీకరించిన తర్వాత వేరే ఏదన్నా దాన్ని భద్రపరిచేందుకు ఏదన్నా సౌకర్యం ఏదైనా కల్పిస్తుందా అనేది కూడా చూడాలి. అంటే రేషన్ కార్డు అనేది క్రైటీరియా పెట్టిన సందర్భంలో రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులందరూ కూడా వాళ్ళు ఏ స్కీమ్కి ఫిట్ అవుతారో ఆ స్కీమ్కి సంబంధించిన దాన్ని డివిజన్ చేసిన తర్వాత వాళ్ళకి ఈ స్కీమ్కి సంబంధించిన ఎలిజిబిలిటీ గవర్నమెంట్ తర్వాత ఫ్రేమ్ చేస్తుంది, మార్గదర్శకాలు తీసుకొస్తుంది. దాంట్లో ఎవరైతే అప్లై చేశారో అప్లై చేసిన వారికి ఆ స్కీమ్లో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా ఆ స్కీమ్ని వారికి ఆ స్కీమ్లో ఉన్న దాన్ని వాళ్ళకి లబ్ధిదారులకి అది అందజేస్తారు. లేకపోతే వాళ్ళని ఆ స్క్రూటినీలో ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ స్క్రూటినీలో వాళ్ళ ఫామ్ని రిజెక్ట్ చేస్తారు. వాళ్ళకి ఏ స్కీమ్లో 6 గ్యారెంటీల్లో ఏది వాళ్ళకి సూట్ అవుతుందో ఆ సూట్ అయిన స్కీమ్కి సంబంధించి ప్రభుత్వం వారికి 6 గ్యారెంటీల పథకాన్ని లబ్ధిదారుగా గుర్తించి వారికి ఈ ఆర్థిక సాయం కానీ ఇతరత్ర ఏదైతే 6 గ్యారెంటీలకు ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీలకు సంబంధించిన అన్ని కూడా లబ్ధిదారులకు ప్రభుత్వం చేకూర్చే విధంగా ప్రయత్నాలు చేస్తుందని చెప్పి ప్రభుత్వ వర్గాలు కానీ కలెక్టర్ల సమావేశమైన తర్వాత సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా స్పష్టం చేశారు. అయితే రేషన్ కార్డుకి సంబంధించి ప్రభుత్వం నుంచి క్లారిటీ లేదు కాబట్టి ఇది 28 తర్వాత ఏదైతే ప్రజాపాలన స్టార్ట్ అవుతుందో ఆ తర్వాత స్టార్ట్ అయిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మౌనిక. ఓకే వాసు, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్. మొత్తానికి 28వ తారీఖు నుంచి 6వ తారీఖు డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ఈ దరఖాస్తుల స్వీకరణ అనే కార్యక్రమానికి సంబంధించి ఒక ప్లాన్ అయితే సిద్ధం చేసుకున్నారు. యాక్షన్లోకి వచ్చేటప్పటికి ఇది ఎలా ఉంటుంది, లేదంటే ప్రజల దగ్గర నుంచి రేషన్ కార్డ్ ఎంతవరకు అవసరం ఉంది, డీటెయిల్స్ అన్ని కూడా ఖమ్మం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అయితే శ్రీనివాస్, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నగరవాసులు ఎక్కువ మంది రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఎవరికైతే రేషన్ కార్డు అప్లై చేసుకుని వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఈసారి ట్రై చేస్తున్నారు. అంటే ఈ పథకాల కోసమా అనే టైంలో ఎలాంటి కండిషన్స్ పెడుతుంది గవర్నమెంట్? అంటే ఈ దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్ కాదో వాళ్ళని తీసే ప్రక్రియ కూడా ఇందులో ఉంటుందా? ఎలా ఉంటుంది ఈ ప్రాసెస్? శ్రీనివాస్. మౌని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇప్పటికీ 2 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు. మరో 2 గ్యారెంటీలు 28వ తారీఖు నుంచి అమలు చేస్తామని చెప్పని ఇంత క్రితమే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మా జిల్లాకు సంబంధించిన ఇద్దరు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు మీడియా సమావేశంలో ప్రకటించారు. అయితే ఈ అమలు ఎలా చేయాలి అనే దాని మీద 28 నుంచి దరఖాస్తులు ఏ అంశాల మీద వాళ్ళు అంటే పెన్షనర్లకు దరఖాస్తు చేసుకోవచ్చు, ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవచ్చు, అలాగే చేయుత కార్యక్రమంలో 2,500 రూపాయలు వేస్తామని చెప్పిన మహిళలకు ఇస్తున్నట్టు వాటి మీద అంటే వీటన్నిటినీ క్రమబద్ధీకరణ జరిగి నిధుల వేట కూడా చేపట్టిన తర్వాత వీళ్ళకి అంటే ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ దరఖాస్తుదారుడికి రసీదు కూడా ఇచ్చి దాన్ని అమలు చేసే విధంగా పకడ్బందీ వ్యవహరించ చేస్తున్నట్టుగా మంత్రులు స్పష్టంగా చెప్పారు. అయితే ప్రభుత్వం విపక్షం ఈ అమలు ఎలా సాధ్యపడుతుంది అనే దాని మీద ప్రశ్నలు సంధిస్తున్న నేపథ్యంలో వీళ్ళు కూడా అధికార యంత్రాంగంతో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్కళ్ళని ఇన్ఛార్జి మంత్రులుగా నియమించారు. ఖమ్మం జిల్లాకి 3 మంత్రులు ఉన్నారు ఇప్పటికే. అయితే ఆ మంత్రులకు తోడుగా మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా ఈ ప్రజల వద్దకు ప్రజా పరిపాలన కార్యక్రమాన్ని ఇన్ఛార్జిగా పెట్టారు. ఇది అంటే మారుమూల ఖండాల కాంచి ఇటు పట్టణంలో ఉన్న ప్రతి డివిజన్ లో కూడా ఇంటింటికి తిరిగి ఆ సమస్యలు వాళ్ళకున్న సమస్యలు అంటే వాళ్ళ కోరికలు ఏంటని నమోదు చేసుకొని రిసిప్ట్ ఇస్తారు అనేది చెప్తున్నారు. అయితే చాలా మందికి పట్టణాల్లో ఉన్న వాళ్ళు దాదాపు ఒక 30% వరకు కొత్తగా కుటుంబాలు ఏర్పడ్డ వాళ్ళకి రేషన్ కార్డులు రాలేదు. రేషన్ కార్డులు ఈ మధ్య కాలంలో ఇచ్చిన దాఖలాలు లేని నేపథ్యంలో వాళ్ళకి ఏ క్రైటీరియాలో ఈ పథకాల లబ్ధి అనే దాని మీద స్పష్టమైన వైఖరి అయితే చెప్పలేకపోయారు వీళ్ళు మంత్రులు. ఎందుకంటే అది రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన నిర్ణయం కాబట్టి ఈ కొత్త రేషన్ కార్డులు అలాగే ఈ పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు అయితేంది అలాగే చేయుత కార్యక్రమాలు అయితే ఇందిరమ్మ ఇండ్లకైతే ఒక్కొక్క నియోజకవర్గానికి కొన్ని క్రైటీరియా పెట్టి అంటే దరఖాస్తులు బట్టి వాళ్ళ ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి ఆ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటము దానికి ఆ నియోజకవర్గంలో ఎంత క్రైటీరియా ఉన్నది అనే దాని మీద అంటే గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చిన నేపథ్యంలో వాళ్ళకు కూడా అక్కడ ఏ క్రైటీరియా పెడితే బాగుంటుంది అనే దాని మీద
ఒక సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశాలు ఉంది. అయితే 28 నుంచి 6వ తారీఖు వరకు, జనవరి 6వ తారీఖు వరకు ఈ దరఖాస్తుల స్వీకరణ అనేది ఈ పెట్టుకున్నారు. ప్రజల వద్దకి వెళ్ళి ఇంటింటికి తిరిగి వాళ్ళ అవసరాలు, వాళ్ళు ఏమంటే అంటే పెన్షన్, అలాగే ఇందిరమ్మ ఇళ్ళు, వాళ్ళ గ్యాస్ కు సంబంధించినంత వరకు కూడా రేషన్ కార్డు ఉండాలి అనే నిబంధన పెడుతున్న నేపథ్యంలో మంత్రి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో ఈ రేషన్ కార్డులు లేని వాళ్ళు ఒక 30% ఉంటారు. ఎందుకంటే ఈ మధ్య కాలం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇచ్చిన దాఖలాలు ఎక్కడా అవపడలేదు. కాబట్టి భారీ ఎత్తున ఉండే అవకాశాలు ఉన్నాయి. దాటిని సంస్కరించి వాటిని రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి ఈ పథకాల లబ్ధిదారులుగా నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రైతు బంధు 100 ఎకరాల వాళ్ళు కూడా తీసుకున్నారు. వాళ్ళకి కూడా కుదించి కౌలు రైతులకు ఇవ్వాలి. అలాగే ఇప్పుడు 6 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్న నేపథ్యంలో దుబారా వ్యయాన్ని కూడా తగ్గించుకోవాలని చెప్పని మంత్రులు వ్యాఖ్యానించారు. దుబారాన్ని తగ్గించుకొని ప్రభుత్వ పథకాలు ఈ 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేయాలి. అది కూడా రేపు పార్లమెంట్ ఎన్నికల లోపలనే వీళ్ళు ఈ పకడ్బందీ ప్రణాళికతో అమలు చేస్తేనే వాళ్ళకి ప్రజల్లోకి వెళ్ళటానికి ఓట్లు అడిగే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ వీటి మీదనే దృష్టి సారించారు, ముఖ్యంగా 6 గ్యారెంటీల అమలుకి. అయితే శ్రీనివాస్, ఇక్కడ ఒక అంశాన్ని మనం పరిగణించాల్సి ఉంటుంది. 28 నుంచి 6వ తారీఖు వరకు ఈ ప్రజాపాలన అనే అంశం ఏదైతే ఉందో ఈ టైంలో పర్టికులర్ గా ఏం చేయబోతున్నారు అనే అంశం కీలకంగా మారిన నేపథ్యంలో ఎలా ఉంటుంది వాళ్ళ యాక్షన్ ప్లాన్? వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంటంటే ప్రజల వద్దకే పాలంటే మీకు గ్యాస్ సిలిండర్ ఉందా లేదా, లేకపోతే మీరు ఏం చేస్తున్నారు, ఉద్యోగ అవసరాలు, అలాగే ఆర్థిక స్తోమతను కూడా తెలుసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దాంతో పాటే వీళ్ళు అర్హుల అంటే 6 గ్యారెంటీల పథకాలు అమలు చేయాలంటే లబ్ధిదారుడిగా అర్హుడా కాదా అనేది వీళ్ళ అధికారుల ద్వారా తెలుసుకునే అవకాశాలు స్పష్టంగా సూచిస్తున్నారు. ఎందుకంటే ఇంతమందికి ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే గ్యాస్ సిలిండర్ కి 500 తగ్గించాలంటే ప్రతి ఒక్కళ్ళు ఇంటి మహిళ దరఖాస్తు చేసుకుంటారు. కానీ వాళ్ళందులో ఆర్థికంగా 40,000, 50,000 జీతం నెల జీతాలు తీసుకునే వాళ్ళకి ఈ పథకాన్ని లబ్ధి చేయటం ఏంటి అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఉన్న పరిస్థితులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అందరికీ ఇవ్వటం అనేది సాధ్యం కాని నేపథ్యంలో ఇందిరమ్మ ఇల్లైనా సరే ఒక్కొక్క 5 లక్షలు ఇస్తామంటారు. కాబట్టి ఇందులో వాళ్ళ ఆర్థికంగా దిగువ స్థాయిలో ఉన్న వాళ్ళకి, ఎందుకంటే రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్. మొత్తానికి ఈ 6 గ్యారంటీలకి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ అనే కార్యక్రమాన్ని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టడం స్టార్ట్ చేసింది. 28వ తారీఖు నుంచి 6వ తేదీ వరకు ఈ దరఖాస్తుల స్వీకరణ, ఈ పథకాల అమలుకు ఒక క్లారిటీ అయితే తెచ్చుకునే అవకాశం కనిపిస్తుంది.